సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరినగర్ బాలికల ఎస్టీ హాస్టల్లో 5 విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. చికిత్స నిమిత్తం వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను సూర్యాపేట ఆర్జీఓ వేణుమాధవరావు పరామర్శించారు. విద్యార్థుల సమోసాలు తిని అస్వస్థకు గురైనట్లుగా ఆర్జీఓ తెలియజేశారు. ఈవినింగ్ ప్రాంతాన ట్రైబల్ గర్ల్స్ హాస్టల్కి సంబంధించిన ఒక 5 బయట ఫుడ్ ఏదైతే ఉందో సమోసా అంటే తిన్నాడు. అంటే స్కూల్ నుంచి హాస్టల్కి వచ్చే ఆ తరుణంలో ఆ గ్యాప్లో వాళ్ళు దే హ్యాడ్ ఏ సమోసా, వాళ్ళకు ఇండైజెషన్ అయింది. తర్వాత దే హ్యాడ్ కంప్లైంట్ టు ది టీచర్ అండ్ ఆల్సో వాళ్ళు తీసుకొచ్చారు నియర్ బై హాస్పిటల్ అయితే శరణ్య హాస్పిటల్ ఉందో శరణ్య హాస్పిటల్ తీసుకొచ్చారు. అక్కడ ట్రీట్మెంట్ గురించి వచ్చారు. సో వాళ్ళకి వామిటింగ్స్ అయినాయి. సో అక్కడ డాక్టర్స్ కూడా వచ్చి చూశారు. సో ద హెల్త్ కండిషన్ ఇస్ ఫైన్. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ మా ఎవరైతే వార్డెన్ ఉన్నారో వార్డెన్ చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంటిమేట్ చేయమని. సో దే ఆర్ ఫైన్ నౌ, హెల్త్ కండిషన్ బాగానే ఉంది. స్కూల్ నుంచి హాస్టల్కి వచ్చేటప్పుడు ఆ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో వాళ్ళు ఫ్రెండ్స్ అంతా కలిసి జాయింట్గా ఏదో తిన్నారేమో సమోసా. సో దాని గురించి ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరగడం జరిగింది 5 అమ్మాయిలకి. కానీ ఇక్కడ మేము అధికారులను అడిగితే అక్కడ ఉన్న వార్డెన్ అడిగితే ఇక్కడ సమోసా తినడం వల్లనే, బయట సమోసా తినడం వల్లనే ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగిందని అంటుంది. కానీ దీని వెనుక మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు తీసుకురావాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావాలి. ఆ ఎస్టీ హాస్టల్ నుంచి ఇక్కడికి చాలా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఉన్నాయి. కానీ ఓన్లీ ఇక్కడ శరణ్య హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఈ శరణ్య హాస్పిటల్ తీసుకురావడం వల్ల మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. కనీసం ఇంతవరకు పిల్లలు ఎక్కడ ఉన్నారని అడిగితే ఒక 2 గంటల నుంచి కానీ ఇక్కడ అధికారులు ఎవరు చెప్పలేని పరిస్థితి. అక్కడికి వచ్చిన రెవెన్యూ అధికారులను అడిగినా కానీ మాకు తెలియదు అని అడుగుతున్నారు. కానీ ఇంత ఘటన జరిగినా కానీ ఇంతవరకు పేరెంట్స్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితి. ఎవరు ఏ హాస్టల్స్లోకి వెళ్ళట్లేదు. ఓన్లీ ఫోటోల కోసం వెళ్తురు తప్పించి విద్యార్థుల దగ్గర పోయి సమస్యల గురించి మాట్లాడిన బాబతి అధికారులు లేదు. ఇక్కడ అధికారులు మాట్లాడుతూ ఇక్కడ మేము ఈ హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు సార్ అని అడిగితే ఇక్కడ మంచి వైద్యం జరుగుతుంది కాబట్టి నెంబర్ 1 వైద్యం కోసం ఈ శరణ్య హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది అంటారు. అని ఇంత పెద్ద సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అలా ఇంత అంటే వైద్యం లేదన్నట్ట అనేది మేము దీని వెనుక అనుమానాలు ఉన్నాయి. మాకైతే దీని మీద అధికారులు సరైన విచారణ జరిపించాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం.